హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మీ ప్రిపరేషన్ బాగుందనుకుంటున్నాను. అందరూ బాగా చదవండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో డైలీ మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ క్వశ్చన్స్ వల్ల మీకు ఏంటంటే ఒక అవగాహన అనేది వస్తుంది ఎగ్జామ్ మీద. ఆ అవగాహన పెంచడానికే మనం ఏంటంటే ఈ వీడియోస్ అవి నేను చేస్తూ ఉంటున్నాను. సో ఇందులో మీకు ఏమైనా వీడియోస్ క్వశ్చన్స్ అవి మీకు రాకుండా మంచి మెథడ్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు నోట్ చేసుకోండి. అవి మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. సో ఈరోజు సెషన్లో మనం ఆల్రెడీ 30 క్వశ్చన్స్ వరకు చెప్పుకున్నాం. తర్వాత 31st క్వశ్చన్ నుంచి మళ్ళీ చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఏమడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చను? ద సమ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఏ నంబర్. ఓకే, నెంబర్ అంట. మళ్ళీ నెంబరు, ఆ నెంబర్ యొక్క హాఫ్ అంటే ఇక్కడ మనకి హాఫ్ అంటే ఏంటంటే ఇక్కడ హాఫ్ అంటే 1/2 అండ్ దాని యొక్క 1/3 అలాగే 27. ఓకే, ఈజ్ అంటే ఈక్వల్ టు అని చెప్పాను. ఈజ్ 71. ఇప్పుడు సమ్ ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. నెంబర్ అంటే ఏంటి? ఆ నెంబర్ అంటే ఏంటో మనకు తెలియనప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్లో సగము, ఆ ఎక్స్లో 1/3 అలాగే 27. సో ఓకేనా, క్వశ్చన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలన్నమాట. క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, 1/2 అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 2 3s are 6 కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే డినామినేటర్ మనకు వస్తుందో ఆ ఎల్సిఎం యొక్క వాల్యూయే మనం టోటల్ నెంబర్, అసలు నెంబర్ అనుకుంటాం. అయితే ఇప్పుడు ఎక్స్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని మనం ఏమనుకోవచ్చు? 6 అనుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఏమనుకుంటాను? ఇచ్చిన నెంబర్ని 6x అనుకుంటాను, అంతే కదా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను 6x ఎలాగనుకున్నాను. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ యొక్క ఎల్సిఎంని తీసుకొని ఆ ఎల్సిఎంలో వచ్చిన వాల్యూని నేను ఆ నెంబరు, ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏమనుకుంటున్నాను అంటే 6x అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 6x అనుకున్నాను. ప్లస్ సమ్ అన్నాడు కాబట్టి సమ్ అంటే ఏంటి? ప్లస్సే కదా. సమ్ అంటే ఏంటి? ప్లస్సే కదా. అందుకే ప్లస్ అని పెట్టాను. ఫస్ట్ ఏంటంటున్నాడు? ఇచ్చిన నెంబర్లో ఇట్స్ హాఫ్ అంటున్నాడు. 6xలో హాఫ్ అంటే ఎంత? 3xే కదా. ఓకే, 3x. అలాగే ఇచ్చిన నెంబర్లో 1/3 అంట. 1/3 అంటే 6xలో 1/3 ఎంత అవుతుంది? 3 1s are 3 2s are కదా, అంటే 2x వస్తుంది, అంతే కదా. 6xలో 1/3 అంటే ఎంత అవుతుంది? 3 1s are 3 2s are ఎంత వచ్చింది? 2xే కదా. సో అది మరి ఇలాంటి వాటికి మనకి మనం చేయలేము, మరి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ప్లస్ 27 ఈక్వల్ టు 71. ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 11x వచ్చింది. 27 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 20 తీసేస్తే 51, 51లో నుంచి 7 తీసేస్తే 44 ఉంటుంది. ఎంత? 11 1s are 11 4s are. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంది? 4 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి వాడు ఏమడిగాడు మనల్ని? ఫైండ్ ద నెంబర్ అన్నాడు. నెంబర్ అంటే ఎంత అనుకున్నాం మనం? 6x అనుకున్నాం కదా. అంటే 6 × 4, 6 4s are ఎంత? 24. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మాట కాన్సెప్ట్. ఒకసారి మనకు అర్థమైంది అనుకోండి ఈజీగా. చాలామంది ఏమనుకుంటారు? సమ్ ఆఫ్ ఏ నెంబర్ అంటే x/2 + x/3 + 27x అంటారు. 27x కాదు అక్కడ, అది ఎండ్ అని ఇచ్చాడు. ఓకేనా, ఎండ్ అని ఇచ్చి 27 ఇచ్చాడు. 27 నెంబర్ అని మెన్షన్ చేశారు అక్కడ. ఓకే, సో అది 32 క్వశ్చన్ మీరు చూసినట్లయితే మరి ఇలాంటి క్వశ్చన్లు నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తూ ఉంటాను, కావాలంటే చదివి వినిపిస్తాను. లిట్మస్ అండి. లిట్మస్ అంటే తెలుసా మీకు? యాసిడ్ pH పేపర్ని మనకి తయారు చేయడానికి యూజ్ చేసే pH పేపర్ని తయారు చేస్తారన్నమాట. దేంతో? ఈ లైకెన్ అని ఒక ప్లాంట్ ఉంటుంది చూడండి, లైకెన్ చూసారా. ద సొల్యూషన్ పర్పుల్ డై విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లైకెన్ ఏ ప్లాంట్ బిలాంగ్ టు ద డివిజన్ ఆఫ్ థాలోఫైట్. థాలోఫైట్కి సంబంధించిందని చెప్తున్నాడు. ఓకే, రైట్ ఆన్సర్ అండి అది. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? దెర్ ఆర్ మెనీ న్యాచురల్ మెటీరియల్స్ లైక్ రెడ్ క్యాబేజ్ లీవ్స్, టర్మరిక్, కలర్డ్ పెటల్స్ ఆఫ్ సమ్ ఫ్లవర్స్ ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ సొల్యూషన్. అబ్సల్యూట్లీ రైట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా రైట్. ఎందుకంటే క్యాబేజీ తోటి కూడా మనం పేపర్ని తయారు చేయొచ్చు. టర్మరిక్, మీరు ఎల్లో కలర్ పేపర్ని, పసుపుని బాగా దంచి ముద్ద చేసి వైట్ పేపర్ మీద పామేస్తే, ఎండలో ఆరబెట్టేస్తే, అప్పుడు మీరు యాసిడ్లో కానీ ముంచినట్లయితే మనకి మీరు దాని మీద ఎటువంటి నిమ్మకాయ పిన్న ఏం చేసినా మనకి ఏంటంటే అది రెడ్ కలర్లో చేంజ్ అవ్వడం. సో మీకు ఇక్కడ ఏంటంటే అది కూడా ఒక కలర్డ్ యాసిడ్ బేస్ సొల్యూషన్ని మెన్షన్ చేసి ఒక పేపర్ లాగా మనకి తయారవుతుంది అన్నమాట. ఓకేనా. సో అది. సో ఇక్కడ మనకి ఏంటి? 2 కరెక్ట్ కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ నేను ఎందాలు చేశానండి. ఒకరు అడిగారు క్వశ్చను చూడండి, వాళ్ళకి మామూలు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది పేపర్ ఆల్రెడీ కొంతమంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ని ముందే వాళ్ళు చూసి స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు అన్నమాట. అప్పుడు నేను చెప్పాను ఇది ఏంటంటే ఈ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిందండి.
సింపుల్ ఇంట్రెస్ట్ సమ్ ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ ఫార్ములా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఓకేనా, PTR/100. ఎప్పుడైనా టైం పీరియడ్ ఇలాగ ఇచ్చేసాడు అనుకోండి, 3 years 4 months అన్నాడు అనుకోండి, 3 years 4 months అంటే దీన్ని ఇయర్స్లో మార్చాలంటే /12 చేయాలి. 4 1s are 4 3s are అంటే అప్పుడు ఏమవుద్ది, మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, 3 1/3 వస్తుంది. దీన్ని ఫ్రాక్షన్లో రాయాలంటే 3 3s are 9, 9 + 1 10, 10/3 years అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. T ఈక్వల్ టు, ఓకే. సో అది మాట. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు 840 అని. అంటే 840 ఈజ్ ఈక్వల్ టు P ఎంత 3600 ఇంటూ టైం ఎంత 10/3 ఇంటూ R ఎంతో మనకు తెలియదు /100. లేదు ఇలా కాదు అటువైపు తీసుకెళ్ళిపోతానన్నా మీ ఇష్టమే. R ఈక్వల్ టు డైరెక్ట్ రాసుకోవచ్చు, 840 ఇంటూ 100 ఇంటూ 3 /3600 ఇంటూ 10 ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా మీ ఇష్టమే. క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 4 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 4 2s are 4 1s are 4 9s are 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1s are 3 3s are ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1s are 3 7s are. సో అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7% వచ్చేసింది. ఓకే, ఫార్ములా తోటి ఈజీగా మనం దీన్ని చెప్పచ్చు. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేస్తే చాలు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. ఇన్ వాట్ రేషియో షుడ్ షుగర్ కాస్ట్ 45 rupees per kg be mixed with sugar costing 52 rupees per kg so that by selling the mixture at 55.20 per kg there is a profit of 15% అంటున్నాడు. మనకి ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిందండి. యాక్చువల్గా వాడు అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. మనకి ఏమడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైనా మనకు తెలియకపోతే మీరు డైరెక్ట్గా అండి, అయితే ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడు, ప్రాఫిట్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ప్రాఫిట్ 15% వచ్చిందనుకోండి అంటే దాని అర్థం ఏంటి, మనం ఇప్పుడు కూడా CP 100 అనుకుంటాం. 100 మీద 15 ఎక్స్ట్రా వచ్చింది కదా, అంటే ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 115% అనుకుంటాం. అంతే కదా. సో అంతే కదా. సో అది మాట. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ అంటే మీకు ఫార్ములా ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకు అమ్మాడు, 55.20కి అమ్మాడు ఇంటూ 100 / 115. సింపుల్ అండి. ఓకేనా, సింపుల్ ఫార్ములాని యూజ్ చేసుకొని, ఫార్ములా అని కాదు మామూలుగా డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు అన్నమాట. CP మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది 115 అనుకుంటాం. 100 ప్లస్ ప్రాఫిట్ చేస్తే 115 అనుకుంటాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇప్పుడు నేను దీన్ని /100 అని రాసుకోవచ్చు కదా, 100 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే 2 digits ఉన్నాయి కదా పాయింట్ తర్వాత. ఇప్పుడు దీన్ని చూడండి, ఇదంతా 5 2s are 3s are ఇదంతా 5 11s are 0 9s are. ఓకేనా. సో ఇంకెంత 23 టేబుల్లో 23 1s are 23 4s are ఇంకా ఎంత మిగులుతుంది, 23 4s are ఓకే 23 8s are. ఓకేనా, 23 8s are అంతేనా. సో 23 8s are చేస్తే మనకి 23 48s are 48s are చేస్తే మనకి 1104 వస్తుంది. ఓకే 1104 అండి ఇది. ఓకే 1104. ఓకే తప్పడింది అక్కడ. సో 48 అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, దీని నుంచి కంపారిజన్ చేసుకోవాలి. అంటే 45 రూపీస్లోనికి 48కి డిఫరెన్స్ ఎంత, 52 రూపీస్ నుంచి తర్వాత 48కి డిఫరెన్స్ ఎంత. డిఫరెన్స్ చూడండి ఎంత ఉన్నదో మనకి. 45కి 48కి డిఫరెన్స్ 3, 52కి 48కి డిఫరెన్స్ 4. అంటే 4:3 కానీ 3:4 కానీ ఉండాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన క్వాంటిటీస్ని మన సెల్లింగ్ ప్రైస్ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ తోటి మనం కంపేర్ చేస్తే వాటి యొక్క రేషియోస్ తెలుస్తాయి అన్నమాట. వాటి రేషియో షుగర్ ఇచ్చాడు కదా రూపీస్, ఆ రూపీస్ని కంపేర్ చేసినప్పుడు ఆ రేషియో రెండు యొక్క రూపీస్ యొక్క రేషియో అనేది మనకు కనిపెడతాం అన్నమాట అలాగా. ఓకేనా. ఇక్కడ 35 క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ సంబంధించిందండి క్వశ్చన్. ఓకే, సో స్ట్రాటజీకేలోనే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. తడోబా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. మహారాష్ట్ర. తడోబా అనేది ఏ స్టేట్కి చెందినది ఇండియాలో అంటున్నాడు. తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్ర. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమడుగుతున్నాడు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా.
అదే అడుగుతున్నాడు అనుకుంటా. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి, ఇది అర్థమెటిక్ కాదు. x=-1 ఇచ్చాడు, x=-2 ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3p - 2q? దీనికి వేరే షార్ట్ ట్రిక్స్ అంటూ నాకు ఏం తెలియదండి. డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే -1 -2 ఇచ్చాడు కదా, సో డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఇప్పుడు ఈ -1ని -2ని సబ్మిట్ చేస్తే నాకు 2 ఈక్వేషన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, -1ని సబ్మిట్ చేసాను అనుకోండి, ఎక్స్ ప్లేస్లో -1² అంటే 1 వస్తుంది, 3 × 1 3 వస్తుంది కదా, 3 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ ప్లేస్లో పెడితే -x వస్తుంది, సారీ -x అంటే ఎక్స్ ప్లేస్లో 1 కాబట్టి p వస్తుంది, తర్వాత +q వస్తుంది, ఈక్వల్ టు 0. సారీ, ఇప్పుడు 3 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది, -p + q = -3 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. -1ని నేను ఇచ్చిన ఈక్వేషన్లో సబ్మిట్ చేశాను. అలాగే x=-2ని సబ్మిట్ చేయండి. x=-2ని సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, -2 అంటే 4 అవుతుంది, 4 3 = 12 అవుతుంది, అంటే 12 ప్లస్ -2 కదా, -2p + q = 0 ఉంటుంది. -12 అటు వెళ్తే ఏమవుతుంది, +12 -12 అవుతుంది. సో ఇప్పుడు ఇదేంటి, నాకు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. నాకేమొచ్చింది ఇక్కడ, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాను నేను, ఇప్పుడు ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ ఆఫ్ ప్లస్, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 2pలో నుంచి p తీస్తే మనకి మిగిలేది ఏంటి, p ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి 12లో నుంచి 3 తీస్తే 9 + 9. ఓకే, సో p = 9 వచ్చింది నాకు. ఇది ఎందులో సబ్మిట్ చేశాను, ఇందులో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తారు అనుకోండి, p వాల్యూ మైనస్ ఏం కదా ప్లస్ అయిపోతుంది. అప్పుడు q = ఎంత వస్తుంది, q = +6 వస్తుంది. ఓకే, q వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, 3p - 2q ఎంత అని అడుగుతున్నాడు. సబ్మిట్ చేసండి. 3 × p అంటే 9 -2 × q అంటే 6, 3 9 = 27 -2 6 = 12. 12 తీస్తే ఎంత వస్తుంది, 15. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అంటే దీనికి కూడా పెద్ద ఏదో టైం పట్టేస్తుందని నేను చెప్పట్లేదు, అంటే ఇది కూడా సింపులే, ఈ మెథడ్ని ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా, సో పీక్యూ వాల్యూస్ తెలుసు కాబట్టి కళ్ళతో చూసి చెప్పవచ్చు. 3p అంటే 3 9 = 27, 27 12లో నుంచి తీసేస్తే 15, అలా కూడా చెప్పవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ 38 క్వశ్చన్ చూద్దాము. లైన్గా వెళ్తున్నానండి, ఎక్కడైనా మధ్యలో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వస్తే స్కిప్ చేస్తున్నాను, లేదంటే మిగతా మ్యాక్సిమం అన్నిటిని నేను టచ్ చేస్తూ ఉంటున్నాను, ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అలాంటి క్వశ్చన్స్ అడుగుతారని. సో ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఏమడుగుతున్నాడు, 2 రెసిస్టర్స్ AB ఉన్నాయంట, 20 ohms 30 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటున్నాడు. ఓకేనా, చాలాసార్లు మనకి సిరీస్ అండ్ ప్యారలల్ 2 టైప్స్ ఉంటాయి, ఇందులో ప్యారలల్ అడుగుతున్నాడు. ప్యారలల్ అడిగినప్పుడు మీకు ఫార్ములా చెప్తాను చూడండి, 1/R effective = 1/R1 + 1/R2. ఎన్ని ఇస్తే అన్నీ అలా రాసిడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో సిరీస్ అన్నాడు అనుకోండి, దీనికి ఫార్ములా ఏంటనుకున్నారు, డైరెక్ట్గా ప్లస్ చేసేయాలి, R1 + R2 + R3 అలా ఎన్ని ఉంటే అన్నీ. ప్యారలల్ అడిగితే డివైడెడ్ చేయాలి. ఓకేనా, ఇది ఫార్ములా యాక్చువల్గా చెప్పాలి అంటే. ఓకే, కనెక్టెడ్ టు ఏ 3 volt బ్యాటరీ, ద కరెంట్ త్రూ ది బ్యాటరీ అంటున్నాడు. కరెంట్ అడుగుతున్నాడు అనమాట. కరెంట్ అంటే ఏంటి, ఇక్కడ I ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, I ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు I ఎంత అని తెలిసే ముందు మనకి రెసిస్టర్ ఎంతో మనకు తెలియాలి, రెండింటి యొక్క రెసిస్టర్ ఎంతో మనకి తెలియాలంటే ఏం చేయాలి, మనం సబ్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుద్ది, 1/20 + 1/30 కదా అవుతుంది. చూడండి ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు రెసిస్టర్స్, అది ఓమ్స్ సింబల్ అది. ఓకేనా, 20కి 30కి ఎల్సిఎం ఎంత, 60. అప్పుడు 23 = 60 కదా, 32 అంటే ఎంత వస్తుంది, 5/60 వస్తుంది. అప్పుడు 5/60 అంటే ఎంత, 1/12, అంటే 1/R = R effective. R effective అన్న R అన్న ఒకటేనండి, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, రెసిస్టరే. ఓకేనా, 1/R = 1/12. సో ఇప్పుడు R = ఎంత అని చెప్పొచ్చు, నేను 12 అని చెప్పొచ్చు కదా. అయితే ఇప్పుడు I ఫార్ములా ఏంటి, యాక్చువల్గా మీకు ఎప్పుడు చెప్పాను నేను, డిస్టెన్స్ లాగా ఇక్కడ మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవచ్చు. VIR అంటే వోల్టేజ్ అడిగాడు అనుకోండి, I × R అని చెప్పచ్చు. అదే I అడిగాడు అనుకోండి, V/R అని చెప్పచ్చు. V ఎంతో వాడు ఇచ్చేసాడు, ఎంత, 3. R ఎంత, 12. 3 1s are 3 4s are అంటే 1/4. 1/4ని డెసిమల్లో రాస్తే ఎంత రాయొచ్చు, 0.25. చెయ్యండి కావాలంటే. ఎలా సార్ మీరు చెప్పేస్తారంటే, ఇక కావాలంటే చిన్నపిల్లలా చేస్తున్నట్లు ఇలా చేయండి, 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోండి. 4 2s are 8, 2 మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాను. 4 5s are 20, 0 చూసారా, 0.25.
ఇది ఫ్రాక్షన్లో చెప్పేయచ్చు 1/4 అన్న 1/2 అంటే 0.5 అంట అంటే అలాగా ఈజీగా చెప్పేయచ్చు అన్నమాట. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అయితే ఇక్కడ మనకి 39th క్వశ్చన్ మనం చూసినట్లయితే 360 ఇది నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా చెప్పాలి అంటే నెంబర్ సిరీస్లో మనకి ఇటువంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. క్వశ్చన్ ఏం అడిగాడు జాగ్రత్తగా గమనించండి. 360 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ రివర్స్లో వెళ్దాం. పెద్ద నుంచి ఎప్పుడు ఇటు నుంచే కాదు రైట్ నుంచే కాదు, మనకి లెఫ్ట్ వైపుకి వెళ్దాం రైట్ నుంచి. ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు. నాకు తెలుసు 3 టేబుల్లో 3 5s are 15 అని నాకు తెలుసు. మరి 15 తర్వాత ఇక్కడ 60 ఉందంటే ఖచ్చితంగా పెద్ద నెంబర్ కాబట్టి ఇప్పుడు వచ్చిన వాల్యూని 15 తీసుకుంటాను. 15 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 4s are వస్తుంది, అంటే 60. మళ్ళీ అదే 60 వాల్యూని నేను తీసుకొని ఇక్కడ చూడండి 5 తర్వాత 4 వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4ని తగ్గించుకుంటాను, అంటే 63s are ఎంత అవుతుంది? నాకు 180 అవుతుంది. ఎస్, నాకు బాగా కనెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? అప్పుడు 180ని తీసుకొని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది? 360 వస్తుంది. సో 360 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది మాట.